ఎందుకు కోపం వచ్చింది అంటే వ్యవసాయం చేస్తే ఎకరానికి ₹1,00,00,000 వస్తాయన్నాడు. ఆయన వ్యవసాయం చేస్తేనే ఎకరానికి ₹1,00,00,000 వచ్చినాయి. మనం వ్యవసాయం చేస్తే మెడల మాసం బంగారం లేదు. ఉన్నదా? వచ్చిందా? అందుకనే మనందరూ కోపం వచ్చింది. సారు మాటలేమో ఒకటి చెప్తాడు, చేతలేమో ఒకటి ఉంటుందని కోపం వచ్చింది. ఇక సారు బిడ్డ మనందరితో బతుకమ్మ ఆడిచ్చింది చెల్లె. ఏదో మంచిగా బతుకమ్మ ఆడుతున్నాము అనుకున్నాం. మనల్ని బతుకమ్మ ఆడమని చెల్లె ఢిల్లీకి పోయి సారా దుకాణం తెరిచింది. ఏం దుకాణం తెరిచింది? సారా దుకాణం తెరిచింది. వాళ్ళని వీళ్ళని బదిలించి 100 కోట్లు ఎత్తుకొచ్చింది ఢిల్లీకి వెళ్ళి. చేయొచ్చా? తెలంగాణలో సారా దుకాణం పెడతారా? ఆడబిడ్డలు ఎవరైనా సారా దుకాణం చేస్తారా? చెయ్యరు కదా. యాడున్నది ఇలా చెల్లె? ఏ జైలు ఉన్నది? ఢిల్లీ జైల్లో తిహార్ జైలుకి పోయింది కవితమ్మ. బిడ్డ బతుకమ్మ ఆడిపి బిడ్డ అంటే ఎవరి సారా దుకాణం పెట్టి కాడిపోయింది. ఇక అల్లుడు హరీష్ రావు నిన్న వచ్చి మెదకుల మస్తు ముచ్చట చెప్పిపోతా ఉన్నాడు. మా కారుకేరి, నాకేరి, మా మామకేరి అని. ఏం చేసినావు హరీష్ రావు? 10 ఏళ్ల నుంచి కారు కోటేస్తే మెదక్ ఏమొచ్చింది ఒకసారి చూడాలి. ఏమొచ్చిందంటే ఆడపిల్లలు ఆడేటువంటి బతుకమ్మని పద్మకు అప్పుడప్పుడు వచ్చి 6 నెలలకు ఒకసారి వచ్చి మొగోళ్ళతో బతుకమ్మ ఆడించిపోయింది పద్మనాభ రెడ్డి తప్ప మెదక్ ఏం చేయలేదు ఆమె. సిద్దిపేటలో మెడికల్ కాలేజీ 4 ఏళ్ల కింద పెట్టిరు. మరి హరీష్ రావుకి మెదక్ మీద ప్రేమ ఉంటే 4 ఏళ్ళనే కిందనే ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా వస్తుండే. వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? మొన్న ఎలక్షన్లు అప్పుడు కేసీఆర్ వచ్చి ఇక మా బిడ్డ కోసం మెడికల్ కాలేజ్ ఇస్తున్నా అని చెప్పిండు. నెల రోజులైతే ఎలక్షన్లు ఉంటాయంటే మీకు ఒక కలెక్టర్ ఆఫీస్ ఇస్తాడు, ఎస్పీ ఆఫీస్ ఇస్తాడు, ఇంకేదో ఇచ్చి మోచాయికి బెల్లం పెట్టిపోయేటువంటి కార్యక్రమం చేస్తాడు హరీష్ రావు. మొన్న మస్తు పైసలు ఖర్చు పెట్టాడు. సిద్దిపేట తిరగలే హరీష్ రావు, మెదకుల్లో తిరిగిండు. కానీ మనం అందరం మాట అనుకున్నాం, వీళ్ళని సాగవేయాలనుకున్నాం, కారుని షెడ్డుకు పంపాలనుకున్నారు, పంపించారు. మరి ఇలా మళ్ళొస్తున్నాడు హరీష్ అన్న. ఏ తర్వాత కారు కంటే ఒక మాట ఆలోచించాలి. దేశంలో ఇద్దరికే అవకాశం ఉంది. ఒకటి కాంగ్రెస్, రెండు ఈ ఇద్దరు ఇట్లా ఒకరే ప్రధానమంత్రి అవుతారు. ఇప్పుడు దేశమంతా ఒకటే మాట చెప్తుంది. ఎవరు ప్రధానమంత్రి అవుతారని చెప్తున్నారు? ఎవరైతారని చెప్తున్నారు? ఏ పార్టీలు ఉన్నారు మోడీ గారు? మరి ఎవరిని గెలిపించాలి? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే కాంగ్రెస్ కి లాభం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఈ తాప కూడా 3వ తాప కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరైతున్నారు అంటే నరేంద్ర మోడీ అవుతున్నారని దేశం అంతా కూడా ఎక్కువస్తుంది. మరి మనం మెదక్ ఎట్లుండాలి? గెలిచే దిక్కుండాలా, ఓడిపోయే దిక్కుండాలా? మెదక్ ఎంపీ ఎవరు ఉండాలి? ఏ గుర్తుండాలి? ఆడబిడ్డలు ఆలోచించాలి. 3 ఏళ్ల కింద మాయదారి రోగం వచ్చింది. ఏం రోగం అది? కరోనా అని వచ్చింది. బిడ్డ కరోనా వస్తే తల్లి పోయి పక్కింట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. భర్త కరోనా వస్తే భార్య దగ్గరికి రాలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరు ఇచ్చారు టీకాలు? ప్రపంచం అంతా ఎక్కిరించింది. భారతదేశంలో సబ్బు పెట్టి ఫెయిల్ కడుకోరు, బుర్ర సరిగా తినరు, వీళ్ళకి ఆక్సిజన్ లేదు, వీళ్ళకి మాస్కులు లేవు. పాపం ఎట్లా బతుకుతారో భారతీయులు అన్నారు. బతికేవా బతకలేవా? మాస్కులు వచ్చినాయా లేవా? టీకాలు వచ్చినాయా లేవా? అవి ఫ్రీగా టీకాలు వేసుకున్నారా లేదా? సప్పుడైతే రాలేదా? ఎవరైనా పైసలు తీసుకున్నా మీ దగ్గర? ఫ్రీగా టీకాలు తీసుకున్నాను చేతులు ఎత్తురు. అవి రాలేదా ఫ్రీగా టీకాలు? అచ్చా మీరు పైసలు ఇచ్చి టీకాలు వేసుకురా? ఫ్రీగా వేసుకురు కదా. కరోనా వచ్చినాక మాయగా రోగం వచ్చింది, కాలు చేతులు సరిగా పనిచేస్తాడు, కష్టం చేసుకున్నాడు, కష్టం అవుతుంది, కూలీ పని కోత కూడా ఇబ్బంది అవుతుందంటే మనిషికి 5 కిలోల బియ్యం. ఎన్ని కిలోల బియ్యం వస్తున్నాయి? మనిషికి 5 కిలోల బియ్యం 3 ఏళ్ల కోలే ఫ్రీగా వస్తున్నాయా లేవా? అవ వస్తున్నాయా లేవా? ఎవరు ఇస్తున్నారు? మోడీ సార్ ఇస్తున్నాడు. గుర్తేంది? ఏం గుర్తుంది? ఎలక్షన్ కాగానే కేసీఆర్ లెక్క పనిచేసేది లేదు. ఇంకా 5 సంవత్సరాలు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చేటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ, భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు. కరోనా వస్తే టీకాలు ఇస్తుంది, కారం మెతుకులో ఇంత పచ్చిపులుస వేసుకొని 3 పూటలు పువ్వు తినాలని మనిషికి 5 కిలోల బియ్యం ఇస్తుంది. 3 ఏళ్ల కోలి ఎవరికి ఇంకా భవిష్యత్తులో కూడా 5 ఏళ్ళు ఇస్తామని చెప్పబడుతుంది. ఇంటి ముందు పొద్దుగా సత్తా జిల్లాలో చెంబట్టుకొని చెరువు కట్టుకోవాలి, సూర్యుడు వచ్చే కంటే ముందే పోవాలి, కష్టమవుతుంది, ఇజ్జత్ మొత్తం మానం పోతుందంటే ప్రతి ఇంటి ముందర బాత్రూమ్ కట్టించిన పార్టీ ఎవరు కట్టించారు? అందరి ముందర బాత్రూమ్లు ఉన్నాయా లేవా? సత్తగా కట్టుకున్నారా? రఘునందన్ రావు కట్టుకున్నారా?
సీన్ కట్టుకున్నారు. ఎవరు కట్టుకున్నారు? గరీబ్ వాళ్ళకి ఇచ్చిన పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ. భూమదేవతలకు బియ్యం ఇచ్చిన, పొద్దుగలతో చెంబట్టుకొని పోవడానికి బాత్రూమ్ ఇచ్చిన, ఆఖరికి మీ కాళ్ళకు మట్టి అంటని మీ ఇంటి ముందర సీసీ రోడ్ ఇచ్చిన దానికి పైసలు ఎవరు ఇచ్చారు? ఇవన్నీ కూడా ఉపాధి హామీ పథకం కింద ఢిల్లీ నుంచి మోడీ గారు ఇచ్చారు. ఎందుకంటే మీ ముంబై పల్లి చౌరస్తా కానీ మెదక్కేలి పట్టణంలో రోడ్ ఎంత పెద్దగా ఉంటుండే మీరు చూసారు. ఎంత పెద్దగా ఉంటుండే? ఒక సింగిల్ రోడ్ ఉంటుండే. కానీ ఇవాళ ఆ రోడ్డుని జాతీయ రహదారి చేసి వచ్చిండు కేసీఆర్ పంపించండి. తాగిన వాళ్ళు వచ్చి రేవనకు రాలేదు, తిట్టకు రేవనకు రాలేదు, పక్క వెళ్తే ఇంకో రోడ్ రెప్పి చంద్రశేఖర్ చుట్టాలు మాత్రం జల్దెత్తారు పొద్దుకంగానే. ఒక విషయం ఆలోచించాలి, మెదక్ నుంచి బాలానగర్ దాకా ఎవరు అడగక ముందే ఈ రోడ్డుని మా మెదక్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కాదు, మెదక్ ఎంపీ బీజేపీ ఎంపీ కాదు, కానీ ఈ రోడ్డుని ఇంత పెద్ద రోడ్ ఎవరు వేసిరంటే నరేంద్ర మోడీ గారు వేసిరు. పువ్వు గుర్తు పార్టీలు వేసినవి తప్ప ఇంకొకలం కాదు. ఇంకా అవతలకి పోతే మీరు నాందేడు రోడ్డు చూస్తారు, నారాయణగఢ్ రోడ్డు చూస్తారు. రోడ్లు ఇచ్చినాం. మొన్న రేవంత్ రెడ్డి వచ్చి ముఖ్యమంత్రి వచ్చి అబద్ధం చెప్పాడు. ఏం చెప్పిండు? మెదక్కి మేము కంపెనీలు ఇచ్చినాం, మా ఇందిరమ్మ రైలు ఇచ్చింది అని చెప్పిండు. ఇందిరమ్మ రైలు ఇస్తామని 80లో చెప్పింది. రైలు ఇచ్చింది ఎవరు ఇచ్చారు? మొన్న మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశానికి రైలు వచ్చింది తప్ప ఇందిరమ్మతో రైలు రాలేదు. కాంగ్రెస్ పార్టీ చంద్రశేఖర్ రావు గారు అన్ని అబద్ధాలు చెప్పడానికి మీకు 2 ఉదాహరణలు చెప్తా. మా అక్క వాళ్ళందరూ మనం నమ్మి చెయ్యి కోటేసారు. ఏం చెప్పారు? చెయ్యి గుర్తల్లో పెద్ద కొడుకు 2000 ఇత్తులు పింఛను, నన్ను చూడండి, నన్ను గెలిపింది, మనిషికి 4000 పింఛను ఇస్తా అన్నాడు. వస్తుందా 4000 పింఛను? వస్తుందా 4000 పింఛను? వస్తుందా ఎవరికైనా? మరి నన్ను నానబోతే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఒక్కసారి మీరు ఆలోచించాలి. నేను చెప్పలేదు 4000 ఇస్తామని. ఎవరు చెప్పారు 4000 పింఛను ఇస్తామని? రేవంత్ రెడ్డి చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు 4000 పింఛను ఏమంటే ఏమంటున్నారు? వెనకాల అంకె బిందెలు ఉన్నాయని వచ్చిన ఏమున్నాయి? మరి ఇప్పుడు ఖాళీ కుండలు ఉన్నాయి, యాడికేలు ఇవ్వాలని అడుగుతున్నాడు. అంటున్నారా అంటలేరా? రేవంత్ రెడ్డి గారు అంటున్నారా అంటలేరా? అంటున్నారు కదా. అందుకని ఒక్కసారి ఆలోచించాలి మా అక్క చెల్లెళ్ళు. మనకు పింఛన్ 4000 ఇవ్వమంటేనేమో పైసలు లేవు. కానీ రేవంత్ రెడ్డి గారి జీతం ఎంత? 4 లక్షల పైసలకు జీతం తీసుకుంటుండు. ఏడికెళ్ళి తీసుకుంటుండు? ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డికి ఆయనకు జీతం తీసుకుంటేందుకేమో 4 లక్షలు జీతం పైసలు ఉంటాయి. కానీ మనకు పెన్షన్ ఇవ్వమంటే అక్క చెల్లెలకు మాత్రం 4000 రూపాయలు పెన్షన్ కోసం దొరుకుతలేవు. ఈడ ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంటుండే. ఏం ఫ్యాక్టరీ అక్కది? ఏం ఫ్యాక్టరీ? ఏం కంపెనీ అక్క? ఎవరు మూసిరు? కాంగ్రెస్ పార్టీ చక్కెర ఫ్యాక్టరీ, ఎన్ఎస్ఏ ఫ్యాక్టరీని మూస్తే చంద్రశేఖర్ రావు చెప్పిండు, నన్ను గెలిపింది, మేము 100 రోజులలో, ఎన్ని రోజుల్లో? 100 రోజులలో చక్కెర ఫ్యాక్టరీ తెరుస్తా అన్నాడు. కేసీఆర్ కి 2 సార్లు మోకా ఇచ్చినాం. వేయలేదా? మీ ఎమ్మెల్యే ఉండే ఒక ఆమె పద్మక్క, నేను కేసీఆర్ కు పెద్ద బిడ్డను, నన్ను నమ్మింది, 100 రోజులలో తెరుస్తాను, ఇదే చౌరస్తా చెప్పింది. చెప్పిందా చెప్పలేదా? అక్క చెప్పిందా చెప్పలేదా? మరి 100 రోజులు కాలేదా కేసీఆర్ గెలిచి? 2 సార్లు గెలిచిండు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నాడు. తెలిసిరా చక్కెర ఫ్యాక్టరీ? ముంబోదిపల్లి చక్కెర ఫ్యాక్టరీ తెలిసినారే? తెలిసిరా? 2 సార్లు ఇస్తే ఏం చేసింది? బతుకమ్మ ఆడమని మగపౌరులకు చెప్పి ఆమె పట్టణంలో